ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ బాబు అనుకుంటుంది ఎలా ఉన్నారు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇవన్నీ చార్ట్స్ ముందర పెట్టుకొని థర్మాకోల్ ముందర పెట్టుకొని చూస్తున్నాను. హనీకుట్టి వాళ్ళకైతే ఈ సాటర్డే అంటే ఎన్ని రోజులు ఉందండి? 4 డేసే ఉంది. ఈ సాటర్డే 4 డేస్ ఏంటి? ఎల్లుండే కదా. ఎల్లుండే హనీ వాళ్ళకైతే ఏంటి సైన్స్ ఫేర్ ఉందన్నమాట. చేసుకురమ్మన్నారు. 2 డేస్ అంటే ఆల్రెడీ ముందు వీక్ నుంచి చెప్తున్నారు కానీ అంత తొందరగా డేట్ ఇస్తారనుకోలేదు. డేట్ అయితే ఇచ్చి అనౌన్స్ చేసి ఇచ్చారు నిన్న. ఇంకా మా వారు లేకుండా తీసుకురావడానికి అయితే ఇంకా వచ్చిండ్రు. వస్తే ఇప్పుడు తీసుకురావడానికి పంపించిన. గుడ్డిదేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, హనీదేమో ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనమాట. కిడ్నీస్ వర్కింగ్ మోడల్ ఆఫ్ కిడ్నీ. దాని గురించి ఇద్దరైతే వేస్తున్నాయి. ఇప్పుడు కుట్టి చేస్తున్నా. ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ల్యాండ్, ఎయిర్ అండ్ ఇంకోటి ఏంటిది బెట వాటర్. 3 ట్రాన్స్పోర్టేషన్స్ కదా. వాటి బొమ్మలు కూడా కావాలి కదా. ఇక ఇక్కడ చార్ట్ తీసుకుని ఆల్రెడీ థర్మాకోల్ తీసుకుని కట్ చేయాలి. ఇదైతే రోడ్ కోసం అనమాట. ఫస్ట్ 3 డివైడ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ల్యాండ్, తర్వాత వాటర్, తర్వాత ఇటు వాటర్ వస్తుంది, తర్వాత ల్యాండ్ వస్తుంది, తర్వాత ఎయిర్ వస్తుంది. ఇట్లా లైన్గా పెట్టాలి. అందుకే రోడ్ చేయడానికి అయితే ఫస్ట్ అయితే నేను చార్ట్ తీసుకుని కట్ చేసుకుంటున్నా. అమ్మ అసలు కష్టమే, ఏం కనబడతలేదు. ఇదిగోండి ఇక్కడైతే అంతా చార్ట్ని అయితే ఇప్పుడు కట్ చేసుకుంటున్నా. ఇది మీకు నేను ఇప్పుడు తెలియదు కానీ కట్ చేసిన తర్వాత పెడతా ఉంటే అప్పుడు అర్థమవుతుంది. రోడ్కి ఇట్లా డివైడ్ చేసేది మమ్మీ. చార్ట్ని డివైడ్ చేసేది 3 ways. అదే ఇక్కడైతే హనీ కోసం అలాగే కిడ్నీది వర్కింగ్ మోడల్ ఆఫ్ కిడ్నీ కదా. ఇంకా దాని గురించి అయితే ఇక్కడ హనీకి అయితే కట్ చేసి ఇచ్చేసిన 2 అటు ఇటు కిడ్నీలు చూపి హనీ. కిడ్నీలకు కలర్ కూడా వేసేస్తుంది మొత్తం. 2 కిడ్నీలు. అలాగే యురేత్ర అది కూడా కట్ చేసి ఇచ్చేసిన థర్మాకోల్ తోటి. హనీ అయితే ఏమన్నా వెయిట్ పెట్టు లేకపోతే పోతాయి. పైన సైడ్ కూడా కలర్ అయ్యి, కింది సైడ్ తప్ప పైన సైడ్ కూడా అయ్యి. ఇవి రోడ్ కోసం అయితే ఇవన్నీ స్ట్రిప్స్ కట్ చేసి పెట్టిన. మా వారు ఇంకా రాలేదు, అయిపోయింది. ఇంకా ఇటు ఇద్దరం కలిసి చేసేది అంతే. అని అట్టేస్తుంది, నేను ఎట్టేస్తున్నా. కుట్టి టీవీ చూస్తుంది తెలుసా అంటే మంచిగా ఏం పట్టిందంటే మా వారికి అక్కడ ఐటమ్స్ దొరకాలి. కుట్టికి సంబంధించిన వాటర్ వెహికల్స్ దొరకట్లే. తప్పక షిప్, అవి బోటు షిప్. మా వారైతే వచ్చిండ్రు, తీసుకొచ్చి చాట్ తీసుకొచ్చారు. ఇక కుట్టికి బస్సు, కారు అవి తీసుకొచ్చారు. కానీ అవి మంచిగా తీసుకురాలి. మంచిగా తీసుకొస్తే అయిపోయేది కదా. బస్సు కావాలి కదా. బస్సు మంచి బస్సు ఉన్న బస్సు పెట్టాలనా? మంచి బస్సు తీసుకొస్తే అయిపోయేది కదా. ఏది మస్తుంది బస్సు అయితే, సూపర్ ఉంది. మీరు ఆడుతున్నారా ఇప్పుడు? సూపర్ ఉంది. కానీ తర్వాత ఆడండి, ఇప్పుడైతే చేయండి. ఇక్కడైతే ఇంకా కుట్టి చాట్ కోసం అయితే మా వారు కట్ చేసేస్తున్నారు నీట్గా. హనీకి కుట్టికి ఇద్దరికి హాఫ్ అవుతుంది దీంట్లో. ఎట్లాగో హనీ కట్ సైడ్ సరిపోతుంది, కుట్టికి ఇటు సైడ్ సరిపోతుంది. నీట్గా అయితే కట్ చేసేస్తున్నారు తను. ఓకే, హనీకి అది సరిపోతుంది. కిడ్నీస్ ఇట్లా పెట్టు, ఒకసారి ఇట్లా పెట్టి చూడు, అటు పెట్టి చూడు కిడ్నీ. అదే ఏది కుట్టి హనీది ఒకసారి అందులో చూపి ఏదో నీ ఫోన్లో. ఇది హనీది వర్కింగ్ మోడల్ ఆఫ్ కిడ్నీ. ఇది హనీ కోసం, కుట్టి కోసం చెప్పి. కుట్టిదేమో అది కనిపించిందా మీకు? ఎయిర్, ల్యాండ్ అవి అన్ని వాటర్. ఇక్కడైతే నేను హనీ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నా. హనీకి కిడ్నీస్ ఆల్రెడీ ఇదిగోండి కలర్ అయితే వేసేసినాము. కిడ్నీస్ కి లైట్ బ్రౌన్, అది బ్రౌన్ కలర్. ఇవి బ్లడ్ వెజల్స్ అనమాట. ఒకటి బ్లూ కలర్ లో అండ్ ఒకటి రెడ్ కలర్ లో ఉన్నాయి. ఇది వీణా అనుకుంటా. ఒకటి బ్లడ్ వెజల్ అయితే వీణా. ఇది కట్ చేసేసిన. ఒకటి బ్లూ కలర్ లో ఉంది, ఒకటి రెడ్ కలర్ లో ఉంది. ఒకటి కట్ చేసి దీని షేప్ తోటే ఇంకోటి కింద పెట్టేసి మార్కేసి కట్ చేసేద్దామని ఇంకా ఒకటి అయితే కట్ చేసేసిన. అక్కడ మా వారు ఏమో కుట్టి కోసం చేస్తున్నారు. ఆయన తంటాలు ఆయన పడుతున్నారు. కుట్టి కోసం ఆయన చేస్తున్నారు, నేనేమో హనీ కోసం ఎన్ని కష్టాలు. రెడ్ కలర్ తీయండి. కుట్టివి మెజర్మెంట్స్, నాది మెజర్మెంట్స్ కాదు, సైంటిఫిక్ గా ఆలోచించాలి. నాది రెడ్ కలర్ తీసి ఓకేనా బెటర్? ఇది ఓకే కదా. రెడ్ వెజల్, రెడ్ కలర్ కూడా ఇట్లా పెట్టేసి ఇట్లా డ్రా చేసేసి అట్లా కట్ చేసేయడమే బెటర్. చేసేనా కదా. ఇప్పుడు ఎంత అట్రాక్టివ్ ఉందో రెడ్. రెడ్ బాగుందా? మరి ఏది మరి? ఇది కూడా రెడ్ కలర్ కట్ చేసేస్తున్నా. రోడ్కి అటు ఇటు డివైడర్స్ని అయితే పెట్టేస్తున్నాము. బ్లాక్ కలర్లో ఎల్లో కలర్ చార్ట్ కట్ చేసి బ్లాక్ కలర్ పైన అయితే స్టిక్ చేసేస్తున్నాము. స్ట్రిప్స్లా కట్ చేసేసుకొని అన్నీ 1 ఇంచ్ కంటే తక్కువలా. ఇదిగోండి హనీది కిడ్నీస్ది యురేత్ర. ఇంకా అతక పెట్టలేదు, జస్ట్ అట్లా పెట్టినా అన్నీ. ఇదిగోండి ఎట్లుంది, ఓకేనా హనీది? ఇదే అనమాట. ఇంకా చేస్తున్నాం. ఇంకా సగం అయింది, సగం అయినట్టు కదా బేట. ఇంకా సగం కావాలి. అదే సగం అయింది, ఇంకా సగం కావాలి. ఇంకా సగం అయితే అయిపోతుంది. ఇక అతక పెట్ట అట్లా అని కూడా పెట్టేస్తుంది. కొంచెం హెల్ప్ చేస్తుంది కదా, తొందర అవుతుంది. చెయ్యి. ఇక సగం అయింది. ఇంకా సామాన్ తీయడానికి వేయండి మా వారైతే. ఇక్కడైతే నేను వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం అయితే మొత్తం పెయింట్ చేస్తున్నా. కుట్టి చాట్ అయితే హనీ చాట్ కోసం ఇంకా మా వారైతే తీసుకురావడానికి దొరకలేదు, షిప్ దొరకలేదు. వాటి కోసం బయటకు వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడే వస్తున్నారు. ఏం దొరికినాయో లేదో తెలియదు. ఇంకా ఇక్కడైతే పెయింట్ చేసేస్తున్నా.
నేనైతే చేసేసిన ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేస్తే అయిపోతుంది. బంటి తెచ్చినావా? పప్పా తెచ్చినా. కుట్టి కోసం అయితే తీసుకొచ్చిండు మళ్ళీ. ఇప్పుడు వెతకంగా షిప్ దొరికింది. కానీ మస్తు ఉంది షిప్ అయితే, ఎంత బాగుందో నిజంగా పోయినట్టే. ఎవరికి కుట్టి ఏరోప్లేన్ అవి ఇవన్నీ ఇదిగోండి అన్ని 1000 రూపాయలకు ఎక్కువైపోయినాయి అట మా వారు అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ వర్క్ ఏమో కానీ బాగుంది. కానీ గడు సూపర్ ఉంది కదా, షిప్ మాత్రం వస్తుంది. చాలా బాగుంది. అవునవును. సరే ఇక్కడైతే చేస్తున్నాము. వచ్చిండ్రు. అవునా, సరే పెట్టుకుందాం. కొత్త కారు వచ్చినప్పుడు పెట్టుకుందాం. ఇక్కడైతే అయిపోయింది. అన్ని బొమ్మలు అన్నీ తెచ్చేసరికి నిజమే అండి, నేను అన్నట్టే 1000 పైన అయితే అన్నట్టే 1000 పైన అయింది. నేనైతే ఇవి స్టిక్ చేసేసిన. ఇంకా ఇది ఇంజక్షన్ తీసుకొని ఇక్కడికి కట్ చేసేసి దీన్ని ఇక్కడ స్టిక్ చేసేయాలి. ఇంకా తర్వాత ఇవి కూడా 2 ఇది కదా కనిపిస్తుంది కదా మీకు, ఇవి పైప్స్ కూడా దీంట్లో నుంచి ఇట్లా తీయాలి. ఇదిగోండి అట్లా తీసి ఇటు నుంచి ఒకటి తీసి ఇటు నుంచి ఒకటి తీసి దీంట్లో అటాచ్ చేయాలి. దీంట్లో అటాచ్ చేసి కింద ఒక బౌల్ పెట్టేస్తే అది వర్క్ అవుతుంది అన్నట్టు. ఇంకా మా వారి అది కూడా చేసేస్తున్నాడు. కుట్టిది కూడా అయిపోతుంది. లాస్ట్ ఇక్కడ సైడ్ కలర్ వేసేసినాము. ఇదిగోండి కుట్టిది కూడా అయిపోయింది. లాస్ట్ ఫైనల్ ఉంది. ఇంకా కొంచెం అయితే అయిపోతుంది కుట్టి ప్రాజెక్ట్ వర్క్ కూడా. వారైతే పెట్టేస్తున్నారు మంచిగా. అన్ని రోడ్డుకి మధ్యలో ఉండేటట్టు లైన్స్ ఉంటాయి కదా, రోడ్డు మధ్యలో ఆ లైన్స్ అయితే పెట్టేస్తున్నారు. ఒక్కదాన్ని అయితే ఎప్పుడు చేసేదాన్ని బిడ్డ, అమ్మో అసలు ఘోరంగా ఇష్టమయ్యేది కావచ్చు. కుట్టి అన్నం తింటుంది. ఎంత అవుతుంది తెలుసు అంటే 9 అవుతుంది. 6కి స్టార్ట్ చేస్తే 9 అవుతుంది. ఇంకొంచెం ఉంది. ఇంకా ఒక 1 అవర్ పడుతుంది కావచ్చు. 1 అవర్లో అయిపోతుంది. ఇక అక్కడొక్కటి మధ్యలో పెట్టేస్తుంటే అయిపోతుంది. జరుగుబండి. ఓకే పెట్టేసి ఇది కట్ చేయాలి కొంచెం. ఏం పెడదాం? పెడతాడు. అయిపోయింది. ఇంకా గన్నుతో చెట్లు పెట్టేసి ఎక్కడెక్కడ పెట్టాలో చెట్లు పెట్టేస్తే అయిపోతుంది. చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి. గ్లూ గన్ ఉండాలిగా. గ్లూ గన్ తోటి అతక పెట్టినాం పోయినసారి. గ్లూ గన్నా లేకపోతే కాదు, డబల్ ప్లాస్టర్ తోటి అతక పెట్టినాం. అలా పెడతలేవు. గ్లూ గన్ పెట్టు, అవి అతక పెట్టేస్తే అయిపోతుంది. అవి కూడా బస్సులు ఇవి మధ్యలో పెట్టు. బస్సులు మధ్యలో కారు బస్సు అవి తొందర పెట్టు. అక్కడ ఒక కారు, బస్సు, లారీ, ట్రక్, ఇటు బస్సు పెట్టు. ఇటా అటు పోయేది ఇటు వచ్చేదా? ఓకే ఇంకా మంచిగా పెట్టు. స్కూటీ పెట్టు. బస్ పెట్టు. అసలైన బస్సే పెడతలేవు. బస్ పెట్టు. సరిపోతాయి. ఓ మస్తు అయినాయి. వాటర్ది పెట్టేసి షిప్. నెక్స్ట్ ఇంకా ఆడ పెట్టేసి ఏరోప్లేన్. ఈడొకటి ముందట ఒకటి పెట్టేసి మధ్యలో అక్కడ పెట్టి ఫోటో తీస్తాను నార్మల్గా అయినా. ఒక్కసారి ఫోటో తీసేస్తా. ఈ చెట్టు నిలబెట్టి తొందరగా ఫాస్ట్గా ఒక్కసారి నిల్చోబెట్టు. అట్లా పెట్టు. అట్లయినా ఇంకా కుట్టి ప్రాజెక్ట్ వర్క్ అండి ఇక అయిపోతుంది. కుట్టి ప్రాజెక్ట్ కూడా అయిపోయినట్టే. హనీ ప్రాజెక్ట్ కూడా లాస్ట్గా అయిపోతుంది. ఏమైందని అట్లా చూస్తున్నావు? చెట్లు అయితే స్టిక్ చేసేస్తున్నాడు కింద. పెట్టు లేకపోతే మళ్ళీ స్టిక్ కావు. తొందర పెట్టేసి దీనికి కూడా స్టిక్ చేసి ఎక్కువ పెట్టు. బన్నీ ఇంత పెడితే అది ఊడిపోతుంది. మిడిల్ కానీ పెట్టు కదా. ఓకే నెక్స్ట్ ఆ చెట్టు కూడా పెట్టేసేయండి. ఎక్కువ పెట్టు. రౌండ్గా సర్కిల్లా చేసి పెట్టండి. ఇటు పెట్టేసి చెట్టు. ఎస్ ఇట్లా తిప్పి పెట్టు. కుట్టిదే అయిపోయింది ప్రాజెక్ట్ వర్క్. సూపర్ కుట్టినిది అయిపోయినట్టే. ఇక ప్రాజెక్ట్ వర్క్ అతక పెట్టేసింది. ఇక అయిపోయింది అంతే. తీసుకోపోడే ఇక. కానీ పైన రాయాలి కదా, రాయాలి కదా. వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్ట్ అన్ని అవి అన్నీ రాయాలి కదా. రాస్తే ఇక అయిపోయినట్టు. రాసే ఇక. ఓకే చాలా కష్టమైంది. బ్యాక్ సైడ్ అసలు స్టిక్ అవ్వట్లేదు. అంటే కట్టేస్తున్నాం థ్రెడ్ తీసుకొని. ఇంకోటి వేస్తాము. కొంచెం థ్రెడ్ తీసుకొని కట్టేస్తే కొంచెం టైట్ ఉంటుంది కదా అని కట్టేసినాము. బయటకి వేసి తర్వాత ఇప్పుడు నీ హోల్స్ నుంచి అటు తీయాలి. అటు పట్టు తీసుకో. మళ్ళీ తీసుకో. అదే పేపర్ ఇంకా చింపేసినావు. ఇక్కడ లాస్ట్కి మెల్లగా తీయాల్సింది. ఇటు నుంచి తీయాలా లేకపోతే మెల్లగా చేయి. ఇటు నుంచి తీద్దాం. వచ్చింది. ఓకే. అయ్యో సోలేదు పని అసలు అయింది. గుంజనా సిస్టమ్ చిన్నది, ప్రాసెస్ పెద్దది. ఇప్పుడు దీన్ని ఇందులోకి తీయాలి కదా. అంతే కదా.
ఇక్కడ దీంట్లో పెట్టాలి, జాయిన్ చేయాలి. దీంట్లోకి తీసి అని దీంట్లోకి తీసి ఎక్కడ జాయిన్ చేయాలి? దీంట్లో జాయిన్ తర్వాత ఇవి రెండింటిని ఇక్కడ అది ఉంది కదా, ఇది ఉంది కదా, దీంట్లో పెట్టేయాలి. ఇవి రెండింటిని ఇట్లా దీంట్లో పెట్టేయాలి. పెట్టేసి ఇది ఇక్కడ పెట్టాలి. వెనకన ఇక్కడ మనం ఇది పెట్టేసినాం ముందే. ఇది కట్ చేయాలి, పెద్దగా అయితే జాయిన్ చేయాలి. దీంట్లో పెట్టాలి బన్నీ. ఇవి రెండు తీసుకొచ్చి దీంట్లో పెట్టి దీంట్లో నుంచి ఇది దీంట్లో పోతుంది కదా. అదే కదా, మెల్లగా వెళ్తుంది మరి. ఓకే, ఇప్పుడు అల్ల నుంచి వస్తాయంటవా? రావు, మళ్ళీ జాగ్రత్త. అల్ల నుంచి ఎక్కడికి వస్తాయి? ఆగు, అద్దు పని ఆగది, ఇది పడిపోతుంది. ఎందుకు మరి ఇది వెళ్తుంది మరి, ఇద్దాం. ఆగరాదు, మళ్ళీ హోల్డ్ చేయి మరి ఇక్కడ రెండింటికి. మనం దేంతో హోల్డ్ చేస్తున్నాం మమ్మీ? ఇంజక్షన్ దాంతో. ఇవి రెండు పైన తీసి ఇది ఇటు సైడ్ పెట్టి అది అటు సైడ్ పెట్టేసి కరెక్ట్గా సరిపోతుందా మరి? కట్ చేసేసిన ముందే నాకు రావాలి. ఓకే, అది కూడా పెట్టేసాం మరి. ఇవి రెండు దీంట్లో పెట్టేసి సరే వాటర్ పోసి చూడాలి. అది అట్లా పెట్టేద్దాం. వాటర్ పోద్దాం ఒకసారి. మోడల్ ఆఫ్ కిడ్నీ చూస్తున్నాం. వస్తుంది హనీ, హనీ సక్సెస్ హనీ. ఎక్కడ కారతలే. హనీ వచ్చేసింది హనీ. ఇట్లా పట్టుకో, నీళ్ళు ఇట్లా పోస్తా. వర్కింగ్ మోడల్ హనీ వస్తున్నాయి కింద. హనీ వచ్చేసినాయి హనీ. సక్సెస్ హనీ నీది, సూపర్. అక్కడ కూడా సక్సెస్ అయింది. ఓకే, ఫాస్ట్ పెట్టేసి అయిపోయినట్టే హనీ. పేరు రాసేసి అయిపోతుంది. మా కుట్టి అక్కడ అయిపోయింది, మంచిగా రెడీగా ఉంది. పేర్లు కూడా రెడీగా ఉన్నాయి. పేర్లు కూడా కుట్టి పెట్టేసి అని గాడు ఇటు వచ్చేసి పప్ప పెట్టేస్తాడు. లేకపోతే ఇప్పుడే చిన్న కొట్టేసిన ఒకటి. కింద బాటిల్ ఇది అయిపోతుంది కదా. ఓకే, పట్టుకోబెట్ట. అది ఎందుకు అట్లా లేచినట్టు అవుతుంది? అయ్యో, పని లేకనే పెడుతున్నావు కావచ్చు అనుకున్నాం. ప్లాస్టర్ పెట్టు కదా మమ్మీ, పట్టుకో బయటికి రాకుండా. సరిపోతుంది అనుకుంటా. ఎక్స్ప్లెనేషన్ కుట్టి ఏం చెప్తావు కుట్టి? రేపు ఎక్స్ప్లెనేషన్ వచ్చా నీకు? చెప్పు చెప్పు, ఎట్లా చెప్తావు చెప్పు. చెప్పు చెప్పు కుట్టి, చెప్పు ఎట్లా చెప్తావు? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎవ్రీవన్ ఎందుకు చెప్తావు గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి? ఇదేంటిది చెప్పు, టెల్ మీ యువర్ ప్రాజెక్ట్. అనుకున్నా నేను అట్లా డైలాగ్ కొడతామని, కానీ ఇక్కడైతే ప్లాస్టర్ పెట్టేస్తున్నాడు బయటికి పైకి రాకుండా. పైప్స్కి అయితే ఏం కాదు కదా, అడ్డం ఏం కాదు కదా. ఓకే, ఇటు చూడు, ఇటు పట్టుకో, ఇటు చూపి ఇక. ఓకే, సూపర్. కొంచెం కింద కట్ చేసేద్దామా బన్నీ? మరి అంత పొడివి ఎందుకు? కింద అది కట్ చేసేద్దాం. ఇరగొట్టడం ఎందుకు? ఎట్లా పెడతావు మరి? దానికి అతికిస్తావా వాటికి? ఆహా, ప్లస్ అది లేదు కదా, కట్ చేసి అతికిద్దాం. గిన్నె ఇంకా హైట్ ఎందుకు? గిన్నెనే కదా పెట్టే. ప్లాస్టిక్ ఒక ప్లాస్టిక్ బౌలే కదా పెట్టాలి కింద. పాప నేనైనా మంచిగా పట్టుకున్నా కావచ్చు పక్క. చుట్టూరుగా తిప్పు పప్ప, తిప్పుడు కాదు ప్లాస్టర్ని. ప్లాస్టర్ నువ్వు తిప్పాలి, పప్ప తిప్పుడు కాదు అక్కడ. ఎట్లా బెట? టూత్ పిక్ పెట్టి పెట్టాలి. అవును, ఇప్పుడైనా టూత్ పిక్ ఇట్లా పెడదాం. ఆహా, గిన్నెలు ఎక్కడ పెట్టుకోవాలి మరి? అట్లా పెడతావు. ఓకే, మరి నేను గిన్నె ఏ ప్లేస్ లో పెట్టుకోవాలి మమ్మీ? అంత చిన్న గిన్నెలు ఉన్నాయా? ఫస్ట్ ప్లాస్టిక్ బౌల్ చిన్నది కొంచెం కొంచెం కట్ చేస్తాం కావాలంటే. సరే, ఆహా కట్ చేస్తే కింద పడుతుంది. ఓకే, అయిపోయింది హనీ. ఇది పైన పేరు రాసేస్తే అయిపోతుంది హనీగా. కింద బౌలు ఇది ఇంకొచ్చి కట్ చేయాలి, అయితేనే సరిపోతుంది, సెట్ అవుతుంది. సైన్స్ ఫేర్ది
ప్రాజెక్ట్ వర్కేనా? సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ అయిపోయింది. హనీది కూడా కంప్లీట్. ఓకే, కుట్టిది అయిపోయింది, హనీది అయిపోయింది. పేరు రాసి ఇక్కడైతే హనీది పేరు కూడా రాసేసి చక్కగా పెట్టేస్తున్నా. ఓకేనా బేటా? రెడీయా? ఏంటి అనుకుంటలేదు? హనీ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీటెడ్. నా ఫోటో తీస్తా. మరి నువ్వు కూడా కూర్చో, నిన్ను ఫోటో తీస్తా. అది నువ్వు కుట్టించేసిన కాబట్టి నీకు కుట్టింది. కూర్చో. అవసరం అయితే అవి పెట్టద్దు అట్లా. జరుగు జరుగు జరుగు. పాపని తీస్తా ఫోటో. పాపం పాప కష్టపడి చేసి అవి పెట్టేసి పని. కూర్చో, నేను ఫోటో తీస్తా. అలా చిన్న బిడ్డది. పప్ప నవ్వుతాడా బెట్ట ఎప్పుడైనా? పప్ప ఎప్పుడు నవ్వడు. ఉండని, ఎందుకు తీసాడు అంటూనే పెట్టేసాయి. ఇది కూడా అయిపోయింది ఇక. ఓకే, ఇది హనీది. ఇది నేను చేసింది మొత్తం కంప్లీట్ నేనే. కొంచెం పప్పనే మీకు ఇక్కడ ఇయ్యాడు స్కూల్కి. పప్పనే తీసుకొస్తాడు. పొద్దునుండా వేయింది నువ్వు. ఎన్నిటికి వెళ్ళిపోతావు? అవునా? ఇదే అండి హనీ కుట్టి వల్ల ప్రాజెక్ట్ వర్క్ అయితే అయిపోయినాయి. ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ చెప్పండి. హనీ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు.